షర్మిలారెడ్డి గారు నిన్న మొన్నటిదాకా తెలంగాణలో ఉండి నేను తెలంగాణ బిడ్డను అని చెప్పి అక్కడ ప్రజల్ని మన్నల్ని కూడా పొందలేక ఆఖరికి మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్ని కూడా హిమాయత్ సాగర్లో ముంచేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ఎలాగండి? కొంచెమైనా అవగాహనతో మాట్లాడండి. ఏంటి మాట్లాడుతున్నారు? ప్రత్యేక హోదా గురించి, జీఎస్టీ గురించి, అందులోనూ ప్రత్యేకంగా మోదీ గారి పేరు చెప్పి మీరు మాట్లాడారు కదా, అందుకని మీకు సమాధానం డైరెక్ట్గా మీకే చెప్పాల్సి వస్తుంది. ఏంటి ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ మాట్లాడుతోంది? అడ్డగోలుగా అర్ధరాత్రి పార్లమెంట్ తలుపులు మూసేసి విభజన చేసి ఒక రాజధాని లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ఆఖరికి ఆర్థిక పద్ధతి కూడా లేకుండా మీరు అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ మీరు బేషరతుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలి అని మీరు ఇప్పుడు గొంతు చించుకుని అరుస్తున్నారు కదా, దాని ప్లేస్లో ప్రత్యేక ప్యాకేజ్గా ఈరోజు లక్షల కోట్ల నిధులని ఆంధ్రప్రదేశ్ చూస్తోంది. ఓడరేవులు, ప్రాజెక్ట్స్, ఎయిమ్స్, మంగళగిరి, ఇదే కాకుండా జాతీయ రహదారులు, ఇంకా జాతీయ సంస్థలు, దిగ్గజ ఐటీ సంస్థలు, ఇలా వాట్ నాట్ ప్రతిరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి మాట, అభివృద్ధి బాట ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇది చూసి ఓర్వలేక మీరు ఈ విధంగా మాట్లాడడం అన్నది చాలా చాలా సిగ్గుచేటు. ఇంకా జీఎస్టీ మాట మాట్లాడుతూ వచ్చింది అంటే కాంగ్రెస్ మాట్లాడుతుంది, భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం చేసి చూపిస్తోంది. మీరు నిందలు వేస్తున్నారు, మేము నిర్మిస్తున్నాం. కాంగ్రెస్ నాశనం చేస్తే మోదీ గారు నిర్మాణాత్మకంగా అభివృద్ధిని చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అందులోనూ జీఎస్టీ, ఈరోజు జీఎస్టీ డైరెక్ట్ బెనిఫిట్ 2.5 లక్షల కోట్లు ఒక ప్రత్యక్షంగా ప్రయోజనాన్ని పొందుతుంటే అది మీకు జోక్లా ఉంది. ఏంటి, వాట్ ఈస్ దిస్ షర్మిలారెడ్డి గారు? ఒకసారి ఆలోచించని చేయండి. ఆంధ్రప్రదేశ్లో మధ్య చిన్న వ్యాపారస్తులకి, కుటుంబాలకి, చేతి వృత్తుల వారికి, మత్స్యకార కుటుంబాలకి, ఇంతేకాదు ఆరోగ్య బీమాలు, ఇంకా ప్రాణావసర మెడిసిన్స్, ఇవన్నీ కూడా 0 ట్యాక్స్ అండి. ఇంత చక్కని బెనిఫిట్, అందులో జీఎస్టీ 2.0తో లబ్ధి పొందుతున్న ప్రజలు వారి యొక్క ఆనందం ప్రతి ఒక్క షాప్లో మేము ప్రత్యక్షంగా బృందాలతో వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ కస్టమర్స్ వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సరళీకృత విధానం ఉందో దాని గురించి అవగాహన తెచ్చుకుని మాట్లాడితే బాగుంటుంది. షర్మిలారెడ్డి గారు, మీ నకిలీ సానుభూతి కానీ, దిగుమతి చేసుకున్న నాయకత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయంగా కూడా పరిణతి సాధించారు. వాళ్ళెంతో విజ్ఞులు, వారికి తెలుసు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కానీ మాట్లాడే ఒక నైతిక హక్కు కాంగ్రెస్కి కానీ మీకు కానీ లేదు.